కేటీఆర్ గారు పొద్దున మార్నింగు 100% వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్నలకు కావచ్చు, వాళ్ళ విచారణకు 100% పూర్తిగా సహకరిస్తానని ఒక మాటతోని కేటీఆర్ గారిని పోవడం జరిగింది. ఇంకా ప్రశ్నిస్తున్నట్టే అలా పసలేనటువంటి కేసులు ఎన్ని గంటలు ఏదో 70 యాక్షన్ చేస్తారు వాళ్ళ లొట్టపీసి కేసుకు, దాని ఏసీబీ, దాని కథా కార్ఖానా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియాలలో 30 ప్రశ్నలు అడిగినాము, 40 ప్రశ్నలు అడిగినాము, ఇట్లా ఒక కర్రలు బైర్లు గమ్మినాయి, ఇది గమ్మినాయి, అది గమ్మినాయి అంటారు. వాళ్ళకి ఎట్లా తెలుసు ముందు? అంటే గాంధీ భవన్ నుంచి స్క్రిప్ట్ రాసిచ్చిరా లేకుంటే నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గాంధీ భవన్ నుంచి స్క్రిప్ట్ ఏమన్నా రాసిచ్చిర్రా? రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను ఏసీబీ అధికారులు అడుగుతుర్రా? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారండి. ఇప్పుడు నువ్వు లఘుచర్ల విషయంలో కేసు పెడదామని అనుకున్నావు, అది ఉత్తదాన్ని తెలిసిపోయింది. అనేకమైనటువంటి ఉన్న టాపిక్ను డైవర్ట్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ అనేది మొత్తం ఏ రకంగా అంటే పరిపాలన సైడ్ ట్రాక్ వేసి ఈరోజు పరిపాలిస్తూ అక్రమ కేసులు, అడిగితే బెదిరింపులు, ప్రశ్నిస్తే కేసులు, ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. ఇప్పుడు కేటీఆర్ను ఓన్లీ కేవలము ఫార్మా ఈరేస్ కేసులనే అడుగుతున్నారా, లేకుంటే ఇప్పుడు మీరు అన్నట్ల లగచర్ల కావచ్చు, లేకుంటే రామన్నపేట విషయంలో కావచ్చు, ఫోన్ టైపింగ్ కావచ్చు, లేకుంటే డ్రగ్స్, అంటే అనేక ఆరోపణలు చేశారు కేటీఆర్ ఎంటుండి ఇవన్నీ చేయిస్తుండదు. అంటే ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని క్వశ్చన్ చేస్తున్నట్లు అనిపిస్తుందా, లేకుంటే ఓన్లీ కేవలం వాళ్ళు ఏదైతే నోటీస్ పంపించారో ఈ ఫార్మా రేస్ కేసుకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయా? వాస్తవానికి ఇక రూల్ ప్రకారం ఏంటంటే ఈ ఫార్మర్ ఈ కేసు సంబంధించిన ఈ కార్ రేస్ సంబంధించిన గురించే మాట్లాడాలి. అలా పసలేదన్నా. ఇప్పుడు ఏదైనా మీరు రామన్నపేట కావచ్చు, లఘుచర్ల కావచ్చు, అలా పసలేదు. అలా వాస్తవానికి అవినీతి జరిగినట్టు, ఈయన ఫ్రాడ్ చేసినట్టు లేదు. కానీ వీళ్ళు ఏదో అక్రమంగా ఏదో బనాయించి తెలంగాణ ప్రజల్లో సైడ్ ట్రాక్ చేసి పాలిటిక్స్ను, ఆయన ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయే విధంగా రేవంత్ రెడ్డి చేస్తుండు. లఘుచర్ల విషయంలో ఏమైందన్నా? లఘుచర్ల విషయంలో కూడా కేటీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? దమ్ముట బయట పెట్టమని చెప్పిన. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, అవుతాడు, ఇక అవుతాడు అని అంటే పిట్ట బెదిరింపుడే తప్ప ఈరోజు వాడ వాస్తవం అనేది లేదు. ఈ కార్ రేసు గురించిన కానీ ఏం లొట్టపి అది ఇంతవరకు ఇంత కూడా అంతా కూడా అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు. వీళ్ళు ప్రశ్నిస్తున్నా అంటారు. ఉత్తదే అక్రమంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రశ్నిస్తే ఇలాంటి వాళ్ళకు హెచ్చరిక చేస్తున్నారు తప్ప ఇది రివెంజ్ తీసుకునే కుట్రకేణంలోనే తప్ప ఇది ఈ కేసు నిలబడేది అంత ఉత్తదే ఇదంతా. సో ఇప్పుడు కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే ప్రజా రుసుమును కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఖనిజాన్ని కాల్ చేశాడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే అంటుంటాడు. కేటీఆర్కు ఎప్పుడో ఒక రోజు మాత్రము చిప్పకూడు తినవలసిందే, జైలుకు పోవాల్సిందే అని చెప్పేసి పలుమార్లు అన్నాడు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? మరి బీఆర్ఎస్ పార్టీ కూడా 100% ఎవరైతే తప్పు చేస్తే 100% శిక్ష అనుభవించాలండి. ఎవరైతే ఆడ శిక్ష అసలు అవినీతిలో ఆస్కారం లేదు, ఏం లేదు. పట్టబాటులు 50 లక్షలతో దొంగ దొరికిన రేవంత్ రెడ్డి దొంగడు కాబట్టి దొంగ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆ దొంగ బుద్ధులు ఇతరులు చేసిరని అనుకుంటుండు తప్ప ఇక్కడ వాస్తవానికి ఏది లేదండి. మన్ను లేదు, మశానం లేదు, ఏసీబీ లేదు, అంత ఉత్తదే. వీళ్ళు డ్రామా. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వందలాది హామీలు ఇచ్చిర్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేదు. ఈరోజు రైతు భరోసా కార్యక్రమం 15 అన్నారు, అది లేదు. లఘుచర్ల భూమి వెనక తీసుకున్న జీవోత్సవం అది లేదు. గురుకులాలకు వాళ్ళకు విద్యార్థులకు విషమం అది లేదు. అంటే వీళ్ళు ఎంతసేపు అంటే దాన్ని సైడ్ ట్రాక్ పాలసీ చేసి ఇది రకంగా సినిమా డైలాగులు ఇవన్నీ కొట్టుకుంటే తప్ప ఇది వాస్తవానికి అంటే మర్చిపోయే కుట్ర. వాళ్ళ హామీలను మర్చిపోయే విధంగా ఎవరైతే హామీలు అడగాలని రామన్న ప్రశ్నిస్తున్నారు కాబట్టి అడుగను కూడా అడ్డుకుంటున్నారు కాబట్టి అక్రమంగా కేసు భరించే క్రమంలో ఇది ఎంతవరకు ఇది వాస్తవం లేదు. 100% కడిగని ముత్యం లాగా ఈరోజు రామన్న బయటకు వస్తున్నాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.